ప్రపంచ ప్రాముఖ్యత చెందిన నోబెల్ బహుమతులను 2025 సంవత్సరానికి గాను ఎకనామిక్ సైన్సెస్ మరియు లిటరేచర్ విభాగానికి నోబెల్ బహుమతులను ప్రకటించడం జరిగింది. ముందుగా మనం ఎకనామిక్ సైన్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఎకనామిక్ సైన్సెస్ విభాగానికి జోయల్ మొకైర్, ఫిలిప్ అగ్హాన్, పీటర్ హౌవిట్ అని పేర్లు ప్రకటించడం జరిగింది. ఇందులో జోయల్ మొకైర్ చేసిన రీసెర్చ్ ఏమనగా ఫర్ హ్యావింగ్ ఐడెంటిఫైడ్ ది ప్రీ రిక్విసైట్స్ ఫర్ సస్టైన్డ్ గ్రోత్ త్రూ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ కి గాను నోబెల్ ప్రకటించడం జరిగింది. మరియు ఫిలిప్ అగ్హాన్, పీటర్ హౌవిట్ లు చేసిన రీసెర్చ్ ఫర్ ద థియరీ ఆఫ్ సస్టైన్డ్ గ్రోత్ త్రూ క్రియేటివ్ డిస్ట్రక్షన్ కి గాను నోబెల్ ప్రకటించడం జరిగింది. వారి ముగ్గురు చేసిన రీసెర్చ్ ఏంటో సింపుల్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. గత 200 ఏళ్లుగా ప్రపంచం మొదటిసారి సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ ని చూస్తుంది. అంటే కంటిన్యూస్ ఎకానమిక్ గ్రోత్ ని చూస్తుంది. దాని వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు పేదరికం నుండి బయటపడుతున్నారు. 200 ఏళ్ల క్రితం పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఆలోచిద్దాం. అప్పట్లో ముత్తాతలు వాడుతున్న పనిముట్లే వాడేవారు. దాని వల్ల పని ఆలస్యం జరిగేది. అందరికీ ఒక వస్తువు అందుబాటులోకి రావాలంటే ఆలస్యం ఉండేది. ఏదైనా వార్తను, వస్తువును దూరం చేరవేయాలంటే నడకతో, గుర్రాలతో, ఏనుగులతో జరిగేది. దాని ఇబ్బందులు మనకు తెలిసిందే. వ్యవసాయంలోనికి వస్తే ఒక ఎకరంలో పంట 100 సంవత్సరాలుగా అదే దిగుబడి ఉండేది. తరువాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తరువాత దశల వారీగా మెషిన్స్, ఇంజిన్స్, ఎలక్ట్రిసిటీ, నెట్వర్కింగ్, ఇంటర్నెట్ వల్ల కంటిన్యూ ఎకనామిక్ గ్రోత్ జరిగింది. అయితే ఇదంతా ఎలా సాధ్యమైందో అని వీరు ముగ్గురు 2 రీసెర్చ్లు చేశారు. అందులో జోయల్ మొకైర్ ఏం చేశారంటే ఈ సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ కి అవసరమైన ప్రీరిక్విసైట్స్ అంటే షరతులు ఆయన గుర్తించారు. ఏదైనా వస్తువు పనిచేస్తుందని తెలియాలి, అది ఎందుకు పనిచేస్తుందని తెలియాలి, దాని వెనుకున్న సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ తెలియాలి. ఈ ఎందుకు అనేది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ముందు లేదు, అందుకే అప్పుడు అలా ఉండేది పరిస్థితి. మరియు సమాజం కొత్త ఆలోచనను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి, కంటిన్యూ ఎక్స్పెరిమెంట్స్ జరగాలి అని అంటారు. అప్పుడే సస్టైన్డ్ గ్రోత్ సాధ్యమవుతుందని అంటారు. రెండో రీసెర్చ్ లో ఫిలిప్ అగ్హాన్, పీటర్ హౌవిట్ ఏమంటారంటే సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ జరగాలంటే క్రియేటివ్ డిస్ట్రక్షన్ జరగాలని అంటారు. అంటే మార్కెట్ లో క్రొత్త మరియు ముందు ఉన్న ప్రొడక్ట్ కంటే మెరుగైనది ఏదైనా వస్తే పాతది నాశనం చేయాలని. ఎగ్జాంపుల్ గా స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పుడు కీప్యాడ్ ఫోన్స్ ని నాశనం చేయాలన్నట్టు. ఈ 2 రీసెర్చ్ ఎకనామిక్ గ్రోత్ సస్టైన్డ్ గా ఉండడానికే చేశారు. ఇకపోతే లిటరేచర్ విభాగానికి వస్తే లాస్లో కార్స్నోహోకాయ్ అను పేరును ప్రకటించారు. ఆయనకి ఎందుకు ఇచ్చారంటే ఫర్ హిస్ కంప్లింగ్ అండ్ విజనరీ ఓరియో దట్ ఇన్ ది మిస్ట్ ఆఫ్ అప్క్లెపిటిక్ ఎర్రర్ రీఅఫర్మ్స్ ద పవర్ ఆఫ్ ఆర్ట్. అంటే ప్రపంచం అంతమైపోతుందేమో అనేంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన తన కళకు చాలా శక్తి ఉంది అని బలంగా నిరూపించారు. ఆయన చేసిన ఆ గొప్ప పని కోసమే ఈ బహుమతిని ప్రకటించడం జరిగింది.